ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నా కూడా తానే నెంబర్ 1 హీరో అంటూ దూసుకెళ్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆయన నటన గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల్లో రామ్ చరణ్కి అభిమానులు కోకొల్లన్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ తిరిగి చూడడం లేదు. గేమ్ చేంజర్తో ఆయన మజాని రాబోయే రోజుల్లో చూపించనున్నారట. ఈ సినిమా అయిపోయిన వెంటనే వరుస పాన్ సినిమాలతో ఫుల్ బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఇటీవలే గేమ్ చేంజర్ రిలీజ్ ఇవ్వని యుఎస్లో నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. అక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది. రామ్ చరణ్ పేరు మారుమోగింది అమెరికా వీధుల్లో. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రపంచ రికార్డుని నెలకొల్పే దిశగా దూసుకెళ్తోందట. ఈ సినిమా ప్రీ బిజినెస్ మరియు ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రీ బిజినెస్లో 100 కోట్లకు చేరుకుందట గేమ్ చేంజర్ సినిమా. ఇది ఒక రికార్డ్ అని తెలుస్తోంది. దీంతో యుఎస్ఏలో రామ్ చరణ్ విశ్వరూపం చూపించారని అంటూ ఉన్నారు. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా అన్ని బ్రేకుల్ని రికార్డ్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ సినిమాని వచ్చేడాది జనవరి 10న గ్రాండ్గా